డాన్ మీడియాకు స్వాగతం. జర్నలిస్టులకు ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుంది? 3F డైరెక్టర్ ఓపీ గోయంకా స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా ఫారిన్ డెలిగేట్స్ చేతుల మీదుగా 160 మంది జర్నలిస్టు పిల్లలకు ఉచితంగా నోట్బుక్స్ అండ్ స్టేషనరీ వితరణ. జర్నలిస్టులకు తమ సంస్థ నుంచి ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని 3F ఇండస్ట్రీ డైరెక్టర్ ఓపీ గోయంకా అన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జర్నలిస్టుల పిల్లలకు అవసరమైన నోట్బుక్స్ స్టేషనరీని వారి స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా సుమారు 160 మంది జర్నలిస్టు పిల్లలకు శుక్రవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ప్రత్తిపాడులోని ఫుడ్ ఫ్యాట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ప్రాంగణంలో అందజేశారు. విద్యార్థుల చదువు విషయంలో ఎప్పుడూ తమ సంస్థ ముందుంటుందని, దానికి తమ స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడూ అందజేస్తామన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడుతున్న తాడేపల్లిగూడెం జర్నలిస్టుల వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ నూతన పాలకవర్గాన్ని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఈ సందర్భంగా ఓపీ గోయంకా మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలకు సహకరిస్తామన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తమ్మిశెట్టి రంగ సురేష్, ఇతర సభ్యులు చేస్తున్న సేవలను ఆయన అభినందించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రంగ సురేష్ మాట్లాడుతూ తమ కార్యవర్గం ఏర్పాటైన నాటి నుంచి జర్నలిస్టుల సంక్షేమం విషయంలో ముందుగా చెప్పిన ప్రకారం కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహిస్తున్నామన్నారు. పేద, అనారోగ్య ఇబ్బందులు ఎదుర్కొంటున్న జర్నలిస్టులకు ఆర్థిక సత్కారం చేస్తున్నామన్నారు. జర్నలిస్టులు అందరికీ ప్రమాద బీమా ఇన్సూరెన్స్ వంటి కార్యక్రమాలను ఇప్పటికే పూర్తి చేశామన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఫుడ్ ఫ్యాట్స్ అండ్ ఫెర్టిలైజర్స్, స్వాభిమాన్ ఫౌండేషన్ వారి సహకారంతో సుమారు 160 మంది జర్నలిస్టుల పిల్లలకు విద్య సామాగ్రి పంపిణీ చేశామన్నారు. 10 రోజులు ముందుగానే చెప్పినప్పటికీ వెంటనే స్పందించిన సంస్థ డైరెక్టర్ ఓపీ గోయంకా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రణవ్ గోయంకా, హెచ్ఆర్ బ్లాక్ జనరల్ మేనేజర్ జనార్దన్, సత్యనారాయణలకు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది శ్రీనివాస్ తదితరులకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో జర్నలిస్టుల కోసం ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం, పాత్రికేయులకు ఇంటి స్థలాలు, అందులో ఇంటి నిర్మాణం వంటి ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం 3F సంస్థకు వచ్చిన ఫారిన్ డెలిగేట్స్, 3F యాజమాన్యం వారి సిబ్బంది చేతులు మీదుగా జర్నలిస్టు పిల్లలకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు చింతకాయల దొరబాబు, కోశాధికారి సీలిరాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి సరికొండ రవికుమార్ రాజు, జిల్లా సంఘ నాయకులు ఎస్ లక్ష్మయ్య, బాసంశెట్టి బాల బాలాజీ, ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శి కొత్తపల్లి గోపిచంద్, సభ్యులు పుండరీకాక్షుడు, ఆకుల రాంప్రసాద్, వెజ్జునాగ వెంకట రమేష్, గంట శివ, గంట శ్రీనివాస్, ఆకుల రమేష్, కుందేటి నాగేశ్వరరావు, దేవశివ, ఐతం ప్రసాద్, గారపాటి ప్రసాద్, చిట్రోజు కృష్ణ, సీలి నరేష్, దేవశివ, నాగేశ్వరరావు, సనపల భాను, వెంకటరత్నం, చందు, డెస్క్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడులో మండలం ప్రతిపాడులో ఉన్నటువంటి 3F ఫుడ్ ఫ్యాట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీస్ వారు స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి సుమారు 124 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యుల్లో దాదాపుగా 84 మంది పిల్లలకు అంటే 84 మంది జర్నలిస్టులు, వారి పిల్లలు సుమారు 150 నుంచి 160 మంది పిల్లలకు ఈరోజు ఏదైతే బుక్స్, పుస్తకాలు, అదేవిధంగా స్టేషనరీ పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. ఈ రోజున ప్రధానంగా ఏదైతే మా త్రివిల సత్యనారాయణ గారి దగ్గర నుంచి మా జనార్దన్ గారి దగ్గర వారిని అభ్యర్థించడం జరిగింది గత 10 రోజుల క్రితం. ఇలా ఏదైతే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మా జర్నలిస్ట్ పిల్లలకి మీరు ఏదైనా బుక్స్ పంపిణీ కార్యక్రమం చేపడితే బాగుంటుందని చెప్పడం, అదేవిధంగా దానికి సంబంధించి సత్యనారాయణ గారి ద్వారా మాకు జనార్దన్ గారు అప్రోచ్ అవ్వటం, జనార్దన్ గారు నిజంగా ఆయన ఎస్టిమేషన్ వేసి ఈరోజు బుక్స్ పంపిణీకి కావాల్సినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఆయన చేపట్టడం, సొంతంగా తన ఇంట్లో పనిగా చేసుకుని ఆయన కానీ సత్యనారాయణ గారు కానీ ఈరోజు మా గోయంకా గారు, ఓపీ గోయంకా గారి ద్వారా వారిని అభ్యర్థించి వారి ద్వారా ఈరోజు ఈ బృహత్కరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా అందులో మమ్మల్ని
భాగస్వామ్యం కావటం, మా పిల్లలకి సంబంధించి ఈరోజు ఏదైతే అందరూ కూడా బిలో ప్రావర్టీ లెవెల్కి దిగున ఉన్నటువంటి జర్నలిస్ట్ పిల్లలకి ఈరోజు ఏదైతే బుక్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం అనేది చాలా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదే ఈ తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా జర్నలిస్టుల ఏదైతే సంక్షేమమే ప్రధానంగా ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు వెళుతూ ఉంది. ఈ పాలకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి కూడా కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ఆర్థిక సత్కారం కావచ్చు, అదేవిధంగా జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి కార్తీక వన సమారాధన కార్యక్రమాలు కావచ్చు, తదనంతరంలో జరిగినటువంటి ఆర్థిక సత్కార కార్యక్రమాలు, అదేవిధంగా ఇన్సూరెన్స్ల క్లెయిమ్ల విషయంలో దాతల సహకారం, అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఇది ఈ కార్యక్రమం బుక్స్ పంపిణీ కార్యక్రమం పిల్లలకి ఏర్పాటు చేయడం, దాదాపుగా 30,000కు పైచీలకు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం, దీనికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యి మా అభ్యర్థనని పరిశీలించి వారు ఈరోజు మాకు అందజేసినటువంటి ప్రత్యేకంగా ఆ సత్యనారాయణ గారు కావచ్చు, అదేవిధంగా మా జనార్దన్ గారికి, మరీ ముఖ్యంగా సార్ ఓపీ గోయంకా గారికి, అదేవిధంగా మిగిలినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డెలిగేట్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. The journalist club is doing such a good work. I don't find such work are being done in the big cities also by the Journalist Welfare Association Press Club. Please keep doing such kind of activities. We are always with you. And we can say that best of the activities are being performed. Thereby the people are getting benefited. And God will always bless all of you.